2019 దాకా వాళ్ళ ప్రస్థానం లేదండి. ఒక అంటే పార్టీ అయితే ఉంది కదా. అదే పార్టీ అనేది ఉంది. వ్యక్తిగా ఒక పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తితో ఒక కూటమిని ఆ రోజు శాసించగలిగాడు. కానీ మనం ఆద్యంతం పవన్ కళ్యాణ్ గారిని గమనించగలిగితే 2019 ఎలక్షన్లో ఆయన ఇండివిజువల్గా ఎప్పుడైతే కంటెస్ట్ చేశాడో అక్కడ ఆయనకి మొత్తం శూన్యం కనబడింది, ఇంక్లూడింగ్ ఆయన 2 స్థానాల్లో ఆయన ఓడిపోవడం దగ్గర నుంచి. బట్ 2024లో ఒక రాజకీయ పరిపక్వత, రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏంటంటే హీ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ స్ట్రాటజిస్ట్. సో ఒక స్ట్రాటజీ అన్నది ఆయన మనం వరకు గ్రహించలేకపోయాం, కానీ నేను గ్రహించలేకపోయాను. బట్ ఆయన నేను ఫాలో అవుతున్నాను. ఎప్పుడైతే నేను కుమారస్వామి గారి లాగా ఒక గేమ్ చేంజర్ అవ్వాలి అండ్ మనం శాసించే స్థాయి మన పార్టీకి మనం రావాలి అండ్ మోర్ ఒక కుల సమీకరణాల్లోనూ క్యాస్ట్ ప్రొవొకేషన్స్లోనూ ఇండివిజువల్గా ప్రతి ఒక్కరిని కన్సాలిడేట్ చేసుకోవడంలోనూ అతను వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇస్తున్న గైడ్లైన్స్ని నిజంగా ఎవడన్నా గమనిస్తే అతని ఎన్నికలకి అందరికన్నా ఆయనే సమాయత్తం ఉన్నాడని మాత్రం అర్థమవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి, జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురు కలిపి చేస్తున్న ఎలక్షన్ ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ప్రొవొకేషన్తో పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా నిలబెడదామని చూశారు. ఎలక్షన్ కనుక ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారు కనుక కంటెస్ట్ చేసి ఉంటే కొంతమందికి నెల్లూరు మీద నడకయ్యింది. ఎందుకంటే ఓటు స్ప్లిట్ అవుదును. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఎబిలిటీ, ఇప్పుడు ఉదాహరణకి సామాజిక వర్గ పరంగా ఆయనకు ఏ 21 సీట్లు వచ్చాయో, ఇవాళ ప్రజారాజ్యం పార్టీకి జనసేనకు ఒక కంపారిజన్ ఉంది సార్. అంటే విభిన్నత్వం ఎట్లా అంటే ఆ రోజు చిరంజీవి గారిని నమ్ముకుని అతిరథ మహారాజులైన నాయకులు ర్యాలీ అయ్యారు, కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఎంటైర్ క్యాస్ట్ ర్యాలీ అయింది. ఓకే, ఈ తేడా చాలామంది గమనించట్లేదు. ఎందుకు అంటే మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఈసారి కనుక పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయి ఉండుంటే ఆ సామాజిక వర్గం నుంచి ఒక ఆశ, ఎట్టి పరిస్థితుల్లో మేము ఒక ఐకానిక్ పర్సనాలిటీగా ఒక ముఖ్యమంత్రిగా ఎదిగే స్థాయికి మొదట్లోనే కాళ్ళు నరుక్కున్నట్టు అయిపోయి ఉంది. సో అలాంటి సమయంలో వాళ్ళు చేసిన స్ట్రాటజీ ఏంటంటే కష్టమో నిష్ఠూరమో పంటి బిగువును బిగబట్టుకోగలిగారు. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారితో ర్యాలీ అవ్వడానికి 190 మందికి నచ్చినా నచ్చకపోయినా పవన్ కళ్యాణ్ గారి మాటకు కట్టుబడ్డారు. సో ఆ ప్రస్థానంలో మనం చాలాసార్లు చెప్తూ ఉంటాం క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేదు ఇవన్నీ దగ్గర. సరే ఇవాళ మీకున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న రీజనల్ పార్టీలు ఎవరైనా చూడండి, మహావృక్షం లాంటి కాంగ్రెస్ పార్టీయే ఉంటుంది, అక్కడి నుంచి వచ్చిన విత్తనాలు మొక్కలే. సో ఇక్కడ మీకు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏంటంటే నేను కొంతమందిని తయారు చేసి వాళ్ళ జనజీవన స్రవంతిలో నాయకులుగా ఎమర్జ్ చేయాలి అనుకుంటే, ఉదాహరణకి విజయ్ కుమార్ గారు గెలుపు, కొంతమందిని ర్యాండమ్గా మనం వేళతో లెక్క పట్టచ్చు. అవును, పంతం నానాజీ గారిని లేకపోతే ఆయన ఉదయ్ గారికి ఇచ్చిన అవకాశం, ఇలాంటివి మనం ర్యాండమ్గా ఒక 5 అది ఒకట్టు, కానీ 11 మంది స్థానాలు తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకులు. ఆయన గెలుపులో ఆయన ఏమనుకున్నాడు తెలుసా, మనం ఇలా ర్యాలీ అవ్వాలి అంటే మన క్షేత్రస్థాయిలో పార్టీని మనం నిర్మించే కన్నా ఒక నాయకులు, ఇప్పుడు మీరు చూడండి థర్డ్ పార్టీ ఎమర్జ్ అయిపోయి ఉంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. అయిందా? ఒక ప్రత్యామ్నాయం ఉంది. మీరు ఇవాళ కూటమిలో ఇవాళ ఉన్నంతకాలం ఉన్నారు, రేపు పొద్దున భవిష్యత్తులో జరిగే ఎలక్షన్స్కి పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమర్జ్ అయ్యి ఉన్నారు. అండ్ ఉదాహరణకి ఆయనతో పాటు ర్యాలీ ఇవ్వడానికి ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ నుంచి చాలామంది ట్రావెల్ అయ్యి ఆయనతో పాటు వస్తున్నారు. కొంత నాయకులు కానీ ఇలాంటి జాయినింగ్స్ అన్నీ కనబడుతున్నాయి. సే ఫర్ ఇన్స్టెంట్ ఇది కనుక ఒక మొమెంటం ఫ్లేర్ అయిపోతుంది. ఎందుకంటే ఫుల్గా ఎక్యూప్ అయిపోయి ఉన్న తెలుగుదేశంలో కొత్త నాయకులకి అవకాశం కన్నా ఇప్పుడు వాళ్ళ క్షేత్రస్థాయిలో వాళ్ళలోనే వాళ్ళకి ఒక డిఫరెంట్ ఫ్రిక్షన్ నడుస్తుంది. ఉదాహరణకి చంద్రబాబు గారు వర్సెస్ లోకేష్ గారి టీం అనో లేకపోతే చంద్రబాబు గారి టీం అనో దగ్గర కొత్త పొలిటికల్ వ్యాక్యూమ్ వాళ్ళ దగ్గర జనరేట్ అవ్వట్లేదు. బట్ అక్కడ ఆల్టర్నేటివ్గా ఉన్నది ఎవరికైనా సరే వైఎస్ఆర్సీపీని కాదనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవాళ జనసేన కనబడుతుంది. సో ఇప్పుడు ఈ జనసేనకి ఎంత బంగారం పల్లెం కన్నా గోడ చేరిక కావాలన్నట్టు ఇప్పుడున్న రాష్ట్రంలోని ఏ పార్టీ కన్నా అత్యధిక ఆశీర్వాదాలు జనసేన పార్టీకే బీజేపీ పరంగా ఉన్నాయి. సో రేపు పొద్దున్న వాళ్ళలో నాయకులు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఓ పవన్ కళ్యాణ్ గారిని ఒక టాల్ పర్సనాలిటీ కింద ఎప్పుడైతే ఎమర్జ్ చేసుకోగలుగుతారో థర్డ్ ప్రత్యామ్నాయంగా రేపు పొద్దున్న రాబోయే ఆల్టర్నేటివ్స్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూశారు, తెలుగుదేశం ప్రభుత్వం చూశారు, అక్కడ ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అయింది అనుకోండి సార్, జనసేన బీజేపీ కాంబినేషన్గా ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవడం ఛాన్స్ ఉంటుంది. ఓకే, మీరు అది గమనించండి. ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రత్యామ్నాయం లేనంత కాంగ్రెస్కి ఒక ఆల్టర్నేటివ్ వచ్చేదాకా తెలుగుదేశం